మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. కేవలం ఒక కప్పు నీళ్లతోటి శరీరంలో ఉండేటటువంటి ఆ ఇన్ఫ్లమేషన్ని, వాపుని, నొప్పిని ఇలాంటి వాటిని తగ్గించుకోవచ్చు. ఈ పానీయాల తయారీని మనం తెలుసుకుందాం. మన శరీరంలో దాదాపు 60% నీళ్ళే ఉంటాయి. ఇది మనందరికీ తెలిసిన విషయమే. కానీ చాలామందికి తెలియని షాకింగ్ నిజం ఏమిటంటే, మనం తాగేటటువంటి ఈ సాధారణ నీరు కొన్నిసార్లు మన అనారోగ్యానికి కారణం అయ్యే అవకాశం ఉంది. మీరు ఎన్ని మందులు వాడినా, ఎంత కఠినమైన ఆహార నియమాలు పాటించినా శరీరంలో ఇన్ఫ్లమేషన్, కీళ్ళ నొప్పులు ఇలాంటివి తగ్గకపోవటానికి అసలు కారణం మీ గ్లాసులోని ఆ నీరే కావచ్చు. ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ ఇది నిజం. సాధారణంగా మనం ఆరోగ్యం బాగుండాలని ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కదా, కానీ అసలు సమస్య మన కణాల లోపల జరిగే రసాయన మార్పుల్లో దాగి ఉంటుంది. మన శరీర కణాలు ఒక నిర్ణీతమైనటువంటి ఆమ్లక్షార సమతుల్యతని అంటే pH బ్యాలెన్స్ని పాటిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మన శరీరంలో ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువ ఉంటుందో అప్పుడు ఈ బ్యాలెన్స్ అనేది తప్పి అది ఎసిడిక్గా అమ్లయుతంగా మారుతుంది. ఈ స్థితిలో మన శరీరం తన సొంత కణాలపైన దాడి చేయటం మొదలుపెడుతుంది. అందుకే ఈ అమ్లత్వాన్ని తగ్గించి శరీరాన్ని క్షారస్థితికి అంటే ఆల్కలైన్ స్టేట్కి తీసుకురావటం చాలా అవసరం. ఇక్కడే మనం తాగేటటువంటి నీరు కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం చూస్తే శరీరంలో ఇన్ఫ్లమేషన్ అనేది పిత్తదోషం ప్రకోపించడం వల్ల వస్తుంది. ఎప్పుడైతే శరీరంలో వేడి లేదా ఈ అమ్లగుణం పెరుగుతుందో అది రక్తాన్ని కలుషితం చేసి రకరకాల నొప్పులకి, అలసటకి దారితీస్తుంది. ఆఖరికి ఆధునిక విజ్ఞాన శాస్త్రం చెబుతున్నటువంటి ఈ ఎసిడిక్ pH సిద్ధాంతం ఆయుర్వేదంలో చెప్పినటువంటి ఈ పిత్తదోష ప్రకోపానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ సమస్యను అధిగమించి శరీరాన్ని తిరిగి చల్లబరుచుకోవటానికి, సమతుల్యం చేసుకోవటానికి మనం ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి పద్ధతులు అద్భుతంగా పనిచేస్తాయి. ఈ వీడియోలో శరీరంలోని ఇన్ఫ్లమేషన్ని తగ్గించే ఆల్కలైన్ నీటిని ఎలా తయారు చేసుకోవాలో, అలాగే దీని వెనక ఉన్నటువంటి సైన్స్ ఏమిటో వివరంగా చూద్దాం. ఇక వివరాల్లోకి వెళ్దాం. నీటికి ఉన్నటువంటి శక్తిని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఇది ముందు మీరు తెలుసుకోవాలి. చాలామంది నీళ్ళని కేవలం ఏదో దప్పిక తీర్చుకోవటానికే తాగుతుంటారు. కానీ నీరు మీ కణాల ఆరోగ్యాన్ని, అలాగే రోగనిరోధక శక్తిని, ఆఖరికి ఆ శక్తిని ఉత్పత్తి చేసేటువంటి కేంద్రాలైన మైటోకాండ్రియా పనితీరుని ప్రభావితం చేస్తుంది. సాధారణ ట్యాప్ వాటర్ అంటే ఆ కుళాయి నీరు లేదా ఆ సీసాల్లో అమ్మేటటువంటి నీరు తటస్థంగా అంటే న్యూట్రల్గా ఉంటుంది. అంటే దీని pH విలువ 7 ఉంటుంది. అయితే చాలా ఇళ్లల్లో ఇప్పుడు శుద్ధి చేసినటువంటి నీళ్ళని అంటే రివర్స్ ఆస్మోసిస్ అంటారు కదా, RO వాటర్ను వాడుతున్నారు. ఈ RO యంత్రాలు నీళ్ళలో ఉండేటువంటి మలినాలతో పాటుగా మన శరీరానికి అవసరమైనటువంటి ఖనిజ లవణాలని, మినరల్స్ని కూడా తొలగించేస్తున్నాయి. దీంతో నీరు అమ్లగుణాన్ని సంతరించుకుంటుంది, ఎసిడిక్ నేచర్ని సంతరించుకుంటుంది. ఇలాంటి నీటిని తాగటం వల్ల శరీరంలో అమ్లత్వం పెరిగిపోయి ఇన్ఫ్లమేషన్, నొప్పులు ఇలాంటివన్నీ ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇలాంటి RO వాటర్లు, ఫిల్టర్ వాటర్లు ఇలాంటివి తాగే వాళ్ళలో ఈ మధ్యకాలంలో ఈ నొప్పులు ఇలాంటివన్నీ ఎక్కువ అవుతున్నాయి. మరి సైన్స్ ఏం చెబుతుంది ఇది తెలుసుకోవాలి. ఆల్కలైన్ నీరు నిజంగా పనిచేస్తుందా లేదా ఒక అపోహైనా అంటే ఇది కేవలం ఒక నమ్మకం కాదు, అంటే అపోహ కాదు. దీనికి బలమైన శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. 2018లో జర్నల్ ఆఫ్ ఇమ్యునాలజీలో పబ్లిష్ అయినటువంటి ఒక అధ్యయనం ప్రకారంగా వంట సోడా అంటే బేకింగ్ సోడా కలిసినటువంటి నీళ్ళను తాగటం వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ కలిగించే కారకాలు గణనీయంగా తగ్గాయి. అలాగే 2020లో వచ్చినటువంటి మరొక పరిశోధనలో ఆల్కలైన్ నీరు శరీరంలోని విషతుల్యమైనటువంటి ఒత్తిడిని అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించడమే కాకుండా యాంటీఆక్సిడెంట్ స్థాయిని పెంచుతుందని తేలింది. దీన్ని బట్టి ఆల్కలైన్ నీరు తాగటం వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ సూచించే ఆ C రియాక్టివ్ ప్రోటీన్ ఉంటుంది కదా, CRP, ఇలాంటి ఆ రక్త పరీక్షల ఫలితాల్లో కూడా సానుకూల ప్రభావాలు, మార్పులు వస్తాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఇదే సందర్భంగా మార్కెట్లో దొరికేటటువంటి వాటితోటి మీరు జాగ్రత్తగా ఉండాలని మీకు మరీ చెప్పాలి. మార్కెట్లో ఆల్కలైన్ వాటర్ పేరుతోటి రకరకాల సీసాలు దొరుకుతున్నాయి. సెలబ్రిటీలు వీటిని తాగుతున్నారని చూసి చాలామంది సాధారణ ప్రజానీకం కూడా కొనాలని ఆశపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక చిక్కుంది. ఈ మార్కెట్లో, దుకాణాలలో, షాపుల్లో దొరికేటువంటి, సూపర్ బజార్లో దొరికే చాలా రకాల ఆల్కలైన్ వాటర్లో జీవక్రియాశీలత అంటే బయో యాక్టివిటీ అనేది ఉండదు. అంటే వాటిలో మీ శరీరానికి మేలు చేసే సహజమైనటువంటి ఖనిజాలు ఏవి ఉండవు. పైగా కొన్నింట్లో pH స్థాయిలు మరీ ఎక్కువగా ఉండి అది మీ శరీరానికి హాని చేసే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే మన ఇంట్లోనే సురక్షితంగా సహజమైన పద్ధతిలో ఈ ఆల్కలైన్ నీళ్ళని తయారు చేసుకోవడం ఉత్తమమైనటువంటి పద్ధతి, ఉత్తమమైన మార్గం.
స్పాట్ రిలీఫ్ కోసం, తక్షణ ఉపశమనం కోసం ఒక ఇంటెన్స్ చిట్కాని ముందు మనం తెలుసుకుందాం. మీ శరీరంలో నొప్పులు ఎక్కువ ఉన్నా, విపరీతమైన అలసట ఉన్నా త్వరగా రిలీఫ్ పొందడానికి ఇప్పుడు మనం చెప్పుకోవే పద్ధతిని మీరు పాటించవచ్చు. ఇది కేవలం షార్ట్ టర్మ్ అంటే స్వల్పకాలిక ప్రయోజనం కోసం మాత్రమే మీరు వాడుకోవాలి. అంటే 1 లేదా 2 వారాలు మాత్రమే దీన్ని మీరు పాటించాలి. దీని తయారీ ఎలా అంటే, 1 లీటరు శుద్ధి చేసినటువంటి నీళ్ళని తీసుకోండి, ప్యూరిఫైడ్ వాటర్ని. దీంట్లో ఒక పావు టీ స్పూన్ వంట సోడా, అంటే మనం వంటకి వాడతామే బేకింగ్ సోడా, దీన్ని కలపండి. దీనికి అదనంగా 8వ వంతు టీ స్పూన్, అంటే మొత్తం టీ స్పూన్ తీసుకుంటే దాంతో 1/8 పొటాషియం బైకార్బోనేట్ పొడిని కలపండి. ఒకవేళ ఇది దొరకలేదనుకోండి, ఒక పావు టీ స్పూన్ పొటాషియం సిట్రేట్ పౌడర్ కూడా కలపవచ్చు. ఇవి మీకు ఆన్లైన్లో లేదా మందుల షాపులో ఫుడ్ గ్రేడ్ క్వాలిటీలో దొరుకుతాయి. మరి దీన్ని ఎలా తీసుకోవాలి? ఈ నీళ్ళను బాగా కలిపి ఉదయం నిద్ర లేవగానే పరిగడుపున ఒక 1/2 లీటర్ తాగాలి. ఇక మిగిలిన 1/2 లీటర్ నీళ్ళని మధ్యాహ్నం భోజనానికి, రాత్రి భోజనానికి మధ్యలో తాగాలి. మిగిలిన నీళ్ళని ఫ్రిడ్జ్లో మీరు నిల్వ చేసుకోవచ్చు. ఈ నీరు శరీరంలో ఉండేటువంటి అమ్లత్వాన్ని త్వరగా తగ్గించి కణాలకి రిలీఫ్ని ఇస్తుంది. ఇక దీర్ఘకాలపు ఆరోగ్యానికి ఏం చేయాలి అంటే, ఒక సౌమ్యమైనటువంటి జెంటిల్ చిట్కా ఉంది. 2 వారాల పాటు ఇప్పుడు మనం చెప్పుకున్న పద్ధతి పాటించిన తర్వాత, లేదా ఇన్ఫ్లమేషన్ తక్కువ ఉన్నప్పుడు, అప్పుడు నేరుగా ఈ 2వ పద్ధతిని మీరు పాటించవచ్చు. ఇది చాలా సురక్షితమైంది, దీర్ఘకాలం పాటు మీరు దీన్ని పాటించదగింది. దీని తయారీ ఎలాగంటే, 1 లీటరు నీళ్ళని తీసుకోండి, గాజు సీసాలో తీసుకోవాలి. దీనికి ఒక 5 నుంచి 6 కీరా దోస ముక్కలు, అంటే కుకుంబర్ స్లైసెస్, 2 నిమ్మకాయ ముక్కలు, 5 నుంచి 6 తాజా పుదీనా ఆకులు వేయండి. చివరిగా ఒక పావు టీ స్పూన్ పింక్ హిమాలయన్ సాల్ట్, అంటే సైంధవ లవణం కలపండి. ఈ మిశ్రమాన్ని రాత్రంతా ఫ్రిడ్జ్లో ఉంచండి. ఇలా చేయటం వల్ల ఆ పదార్థాల్లోని ఔషధ గుణాలు, ఖనిజాలు నీళ్ళల్లోకి దిగుతాయి. ఇక దీన్ని తీసుకునే విధానం ఎలా అంటే, మరుసటి రోజు ఉదయం ఈ నీళ్ళని వడగట్టుకొని పరిగడుపున 1/2 లీటర్ తాగాలి. మిగతా నీళ్ళని రోజంతా కొద్ది కొద్దిగా తాగుతూ ఉండొచ్చు. ఈ నీళ్ళలో ఉండేటటువంటి యాంటాక్సిడెంట్లు, పాలిఫినాల్స్ మీ కడుపుని, థైరాయిడ్ గ్రంథిని, ఎడ్రినల్ గ్రంథిని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే నాణానికి 2వ వైపు ఉన్నట్టు ఎవరు దూరంగా ఉండాలి నీళ్ళకి, ఇది కూడా తెలుసుకోవాలి. ఈ చిట్కాలు ఎంత అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా అందరికీ సరిపోవండి. ముఖ్యంగా మూత్రపిండాల వ్యాధులు ఏమైనా ఉంటే, కిడ్నీ డిసీజెస్, అలాంటి వ్యాధులతో ఉన్నవాళ్ళు, అలాగే అధిక రక్తపోటు అంటే హై బీపీతో ఉన్నవాళ్ళు, లేదా బీపీ కోసం మందులు వాడుతున్న వాళ్ళు, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిట్కాలని పాటించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ఎందుకంటే దీంట్లో వాడేటువంటి సోడియం కానీ, పొటాషియం కానీ, ఇలాంటి లవణాలు వాళ్ళ ఆరోగ్యం పైన ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బీపీని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అశ్రద్ధ చేయకండి. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. మనం చెప్పుకున్నటువంటి ఈ నీటి చిట్కాలు మందులకు ప్రత్యామ్నాయం కాదు, కానీ శరీరం తనని తాను బాగు చేసుకునే శక్తిని ఇవి పెంచుతాయి. నీరు కేవలం దప్పికని తీర్చేది మాత్రమే కాదు, ఇది మన శరీరానికి ప్రాణశక్తినిచ్చే ఒక ఔషధం అని మీరు గుర్తుంచుకోవాలి. మీరు తీసుకునేటువంటి ఆహారంతో పాటుగా మీరు తాగేటువంటి నీటి నాణ్యత మార్చుకోవటం వల్ల దీర్ఘకాలపు నొప్పులు, ఇన్ఫ్లమేషన్ నుంచి మీరు బయటపడవచ్చు. ఈరోజే ఈ చిట్కాని పాటించడం మొదలుపెట్టండి. మీ శరీరంలో వచ్చే మార్పుల్ని గమనించి మీ అనుభవాన్ని ఆ సబ్స్క్రైబర్స్ సెక్షన్లో మీరు పోస్ట్ చేయొచ్చు, మీ ఆ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయొచ్చు. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే కాదు, మీ గ్లాస్లో కూడా ఉంది అని మీరు గమనించాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Shubham.